బాబు ఇది బాబు బాబా బుషి బుషి అషియం బుషి ఇటు బుషి బుషి ఇటు బుషి బాబు అషియమ్మ బాబు ఇది హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హలో హలో ఏదిలా చూడు ఏదిలా చూడు ఏం చేస్తున్నావు? చేంజ్ అవుతున్నా. ఎందుకు? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కి చిల్లర ఎత్తుకుతున్నారు. ఎస్ అషిమా హలో యాక్టివ్ మోడ్. అయ్యో అషిమా బాబో ఏది నీ బాబో? అషిమా బాబో ఏది? ఇటు. సో ఎస్ మాకు లాంగ్ వీకెండ్ అనమాట, 4 days. సో మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నాం ఒక షార్ట్ ట్రిప్. అంటే ఎప్పటి నుంచో అనుకున్న ప్లేసెసే మళ్ళీ ఈ మంత్ మేతో లాంగ్ వీకెండ్స్ అయిపోతాయి అనమాట. నాన్న ఎక్కడికి వెళ్ళట్లేదు, నాన్న ఐస్ క్రీమ్కి వెళ్తున్నారు. ఐస్ క్రీమ్. సో మేతో ఆల్మోస్ట్ లాంగ్ వీకెండ్స్ అన్నీ అయిపోతాయి, ఇంక మళ్ళీ రావు. ఒక షార్ట్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 4 days వర్షం చూపిస్తుంది ఫుల్గా. అసలు నిన్ననే స్టార్ట్ అయింది, నిన్న కంప్లీట్ డే వర్షం. అండ్ ఇప్పుడు కూడా ఇదిగోండి ఆల్రెడీ రెయిన్ పడుతుంది. అండ్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటే బయట ఎక్కడికి కాదు, అషిత బర్త్డే వస్తుంది వెరీ సూన్. సో దానికోసం అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికని వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ తర్వాత ఒక వీకెండే మధ్యలో వస్తుంది. ఇంకా ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాము ఎంతవరకు దొరుకుతాయో. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ ఉంటాం కదా, ఇంకా అందుకనే స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా డేస్ తర్వాత బయటికి వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడే. అండ్ నా ఫింగర్ గురించి అడిగారు, ఆ వీడియో ఈరోజే రిలీజ్ చేశాను. ఇదిగోండి స్టిల్ ఇంకా అలానే ఉంది. మొన్న మధ్య ఆల్మోస్ట్ 1 month అవుతుంది ఇది తగిలి. మొన్న జస్ట్ ఒక 4 days బ్యాకే దీనికి ఉన్న ఇది కట్ చేశాను అనమాట. అప్పటి వరకు చాలా సెన్సిటివ్గా అయిపోయింది ఫింగర్ అంతా. నేను అనుకున్నది ఏంటంటే ఈ గోరంతా పైది ఊడొచ్చేస్తుందేమో అనుకున్నా, అంత బ్లాకిష్గా అయిపోయింది. సో ఇది మొత్తం బ్లాకిష్నెస్ తగ్గి ఇక్కడ వరకు ఇలా స్టక్ అయిపోయింది అనమాట. అండ్ ఇట్ వాస్ హారిబుల్ పెయిన్. ఈ డోర్ ఉంటుంది కదా, ఈ డోర్తో పాటుగా వేసేసుకున్నాను అనమాట ఫుల్ లెంత్. అసలు తగిలిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాణం పోయినట్టు అయిపోయింది. చాలా డేస్ ట్రబుల్ ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ డోలో ట్యాబ్లెట్స్ అయితే ఒక 3 to 4 వేసుకున్నాను దీనికోసం. అసలు నైట్ నిద్ర పట్టేది కాదు, చాలా హారబుల్ పెయిన్ అనమాట. అది వేసుకుంటే కొంచెం పెయిన్ తగ్గి నిద్ర వచ్చేది, అంత దారుణంగా అయిపోయింది. సో ఎస్, అండ్ ఈరోజు ట్రెడిషనల్గా వేసుకున్నా. చాలా డేస్ అయింది వేసుకోవాలనిపించి వేసుకున్నా అనమాట ఈ డ్రెస్. అండ్ ఎస్, నాతో పాటు మిమ్మల్ని కూడా షాపింగ్ తీసుకెళ్తా. అండ్ ఈరోజు నైట్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అని అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది వీడియో షూట్ చేసి. మేము ట్రిప్ నుంచి వచ్చాక హార్డ్లీ 2 videos ఏమో తీసాను అంతే ఈ 1 monthలో. ఇంకా ఎక్కువ షూట్ చేయట్లేదు అనమాట. ఐస్ క్రీమ్ నీకు కాదు, అమ్మకి. హాయ్ అండి. సో నాకు రీసెంట్గా ఒక 2 outfits గురించి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయి. నైట్ సూట్స్ గురించి కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో వాళ్ళకి అప్డేట్ చేద్దామని అనుకున్నాను. సో మేము మొన్న రీసెంట్గా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఈ 2 outfits చూపించాను. సో ఫస్ట్ అందులో ఇది ఒకటి. నేను రీల్ కూడా షేర్ చేశాను అండ్ ఆ రోజు వీడియోలో కూడా వేసుకున్నాను. చాలా వైబ్రెంట్గా బాగుంది. మంచి లెమన్ ఎల్లో కలర్ అనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ షేర్ చేశాను, మేబీ వాళ్ళు మిస్ అయి ఉండొచ్చు. అండ్ ఇది చాలా బాగుందండి. లెంత్ వైజ్ అదంతా మీరు వీడియోలో చూసే ఉంటారు కదా. చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది నాకు అమెజాన్లో. సో ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అమెజాన్లో మంచి సేల్ జరుగుతుంది. మినిమం 40% ఆఫ్ అయితే ఉంది అన్ని బ్రాండ్స్ మీద. సో వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. చాలా బాగుంది. నాకైతే ఇది వాష్ తర్వాత షేర్ చేస్తున్నాను మీకు. చాలా బాగుంది. వాష్ తర్వాత కూడా ఎలాంటి కంప్లైంట్ లేదు. సో లైనింగ్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు సమ్మర్స్కి కూడా బాగానే ఉంటుంది, అంటే వెకేషన్ వెళ్ళడానికి.
సో ఇది జార్జెట్ అనమాట. సో ఇంకొక అవుట్ఫిట్ వచ్చేసి ఇది అనమాట. ఇది ట్రిప్ నుంచి వచ్చినప్పుడు వేసుకున్నాను కదా, సో ఇది ఫుల్గా చూపించండి ఎలా ఉంటుంది, లెంత్ ఏంటి ఇవన్నీ అడిగారు. ఆ వీడియోలో ఫుల్గా నేను కనిపించుండను. సో లెంత్ అయితే ఇలా ఉంటుంది. షార్ట్ టాప్ అంటే జీన్ మీద వేసుకోవడానికి మంచి గ్రే కలర్ అనమాట. ఐ థింక్ ఇందులో కలర్స్ ఉన్నాయేమో, నేను ఎప్పుడో తీసుకున్నాను లాంగ్ బ్యాక్. సో మొన్న వేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రిల్స్లా వచ్చి జార్జెట్. ఈ హ్యాండ్స్ బాగా నచ్చి తీసుకున్నాను, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా మనకి చిన్న షార్ట్ టాప్ అనమాట. ఇది బ్యాక్ ఇలా వస్తుంది అండ్ జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. నేను వైట్ జీన్తో పేర్ చేశాను మొన్న వచ్చేటప్పుడు. సో ఇది ఫుల్గా కనిపించలేదని చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏంటని. ఈ షోల్డర్స్ కూడా మనకి ఇలాస్టిక్ వచ్చాయి అనమాట, ఇక్కడ చూసారా. సో బాగుంది, లైనింగ్ అదంతా ఉండి. ఇది కూడా ఆఫ్టర్ వాషే చూపిస్తున్నాను, నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నైట్ సూట్స్ గురించి అడుగుతున్నారు. నేను చాలా రెగ్యులర్గా ఐ థింక్ 1 year నుంచి ఏమో వేసుకుంటున్నాను ఇవి. అంటే ఆల్మోస్ట్ 1 year కాదులేండి, అరౌండ్ 7 months 8 months నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను నా వ్లాగ్స్లో. మీరు చూస్తూనే ఉన్నారు కదా, చాలామంది అడుగుతున్నారు బాగున్నాయి షేర్ చేయండి అని. ఇవి నేను ఈ స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ 2 తీసుకున్నాను. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మంచి ఆఫర్ రన్ అవుతుంది, ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వాచ్ ద వీడియో. అండ్ వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. ఎప్పుడైనా సరే ఇలా వీకెండ్స్ వస్తాయి, లాంగ్ వీకెండ్స్ వస్తాయి, ఏమన్నా ప్లాన్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా హెవీ వర్షం అయితే వస్తుంది. అండ్ ఈసారి చాలా ఎక్కువ వచ్చిందండి. ఈ లాంగ్ వీకెండ్ 4 days కూడా కంప్లీట్గా వర్షాలు అనమాట. కొన్ని లో ప్లేసెస్ అయితే మా దగ్గర ఏరియాలో చాలా వరకు వాటర్తో మునిగిపోయాయని న్యూస్ వీడియోస్ కూడా చూసాము. అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట జర్మనీలో మేము ఇలా జరిగింది అని వినడం కూడా. సో అంత నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. అసలు గ్రాసరీస్కి బయటకు వెళ్ళాలన్నా అసలు నాన్ స్టాప్గా వర్షం పడడం ఇంకా అలా జరిగింది. బట్ ఇంకా లోపలే కాబట్టి ఇంకా ఆ రోజు వెళ్ళామన్నమాట. ఇంకెక్కువ డేస్ లేదు కదా, వీకెండ్స్లోనే అన్నీ చేసుకోగలం కాబట్టి చూసుకొని అన్నీ ప్లాన్ చేసుకొని కొన్ని ఆన్లైన్లో షాప్ చేసా, కొన్ని విడిగా తీసుకుందామని అనుకొని ఇంకా ప్రశ్న వాళ్ళు కూడా వస్తా అని చెప్పారనమాట. ఇంకా హెల్బ్రోన్లో అయితే అన్ని షాప్స్ ఉంటాయి అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే హెల్బ్రోన్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అండ్ నేను అంతకుముందు కూడా చెప్పాను మీకు, ఇలా మన వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ముందే అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తారు. మనం పర్చేస్ చేసినప్పుడే అవి రిటర్న్ ఇస్తే మళ్ళీ ఆ అమౌంట్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇలా బాటిల్స్ వేస్తూ ఉంటాం కదా, మేము వేసినప్పుడల్లా దక్షిత్ చూసి ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉంటాడు. సో ఈసారి మొత్తం వాడే వేసాడు. దక్షిత్ సూపర్. అది ఎలా అవలే, అది సరిగ్గా పెట్టు, అంత లోపల పెట్టకూడదు రా. చేసి ఏం తింటున్నావు? క్రిసెంట్ తింటున్నావా? ఎస్. Bread. Yes. అండ్ ఇక్కడ పెద్ద తతంగం జరిగి మేము బాటిల్స్ వేసిన మిషన్ పనిచేయక వాళ్ళు వచ్చి మా అమౌంట్ ఇచ్చి ఇదంతా జరిగేలోపు నేను దక్షిత్ వెళ్ళి కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని ఇంక బిల్ అదంతా వేయించి బయటకు వచ్చేసాము. ఏమో నాన్న, ఇదేంటో డిఫరెంట్గా ఉంది షాపింగ్. ఏమన్నాడు? డిఎం దగ్గరేనా? ఇప్పుడు వెళ్ళడానికి ఉన్నదా? బాయ్ బాయ్. అర్థం అంతానే వస్తుంది, దీనికి ఏం లేదా సేల్.
ఇక్కడైతే ప్రశ్న వాళ్ళు కూడా అంటే కామన్ ప్లేస్లో మీట్ అయ్యాము. ఈలోపు మేము వెళ్ళి గ్రాసరీ షాపింగ్ ఇదంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ 4 డేస్కి సరిపడా అన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఐన్స్టీన్స్ ఫ్యామిలీకి వచ్చాము. క్లోత్స్ అది ఇక్కడ మెంబర్షిప్ ఉంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది, అంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది అని అంటారు. సో కొన్ని క్లోత్స్ అది చూడడానికి వచ్చాము. అప్పటికైతే పెద్ద డిస్కౌంట్స్ ఏమి లేవు, అంటే సేల్స్ ఏమి లేవు. సేల్స్ ఉన్న ప్రైజెస్ బాగానే ఉంటాయి. ఇదిగోండి క్యూట్ డ్రెస్సులు ఉంటాయి. బట్ అషిక్ నేను ఆల్రెడీ చాలా షాపింగ్ చేశాను ఇండియాలో, అండ్ ఇక్కడ కూడా ఉన్నవి నేను ఏమీ వేయలేదు. ఇంకా అషిక్ ఆ రిగ్రెట్ ఉండిపోయింది. అందుకే కొన్ని నచ్చినవి కూడా ఇంకా బ్యాగ్కి పెట్టేశాను అనమాట. బట్ బట్టలు అయితే బాగుంటాయి, కొంచెం ప్రైస్ అయినా సరే బాగుంటాయి. అండ్ ఇక్కడ హోమ్ నెసెసిటీస్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని నాకు భలే అనిపించాయి, అంటే పర్టికులర్ ఫ్రూట్ రిలేటెడ్ థీమ్ అంతా ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి. బట్ ఇవి అంటే ఇంట్లో ఒక సెట్ కింద ఉంటే బాగుంటాయి అన్నీ. సరే 1-2 ఉన్నా పెద్దగా అనిపించదు కదా. సో ప్రతిదీ పుష్ చేస్తాను అనమాట, ఒక మంచి ఇల్లు తీసుకున్నప్పుడు కొనుక్కుందాంలే అన్నట్టు. అండ్ అలా కొన్ని దక్షిత్ కూడా కలెక్షన్ చూశాను. Are you happy? Happy with your shopping? చాలా ఉన్నాయి నాన్న. హలో కలిసేవా అమూల్ని? సైకిల్ లేవు, రాహుల్ ఇచ్చాడు కదా. దక్షిత్ ఏంటిది? ఎవరిచ్చారు? అమూల్ ఇచ్చాడా? అమూల్ నీకెక్కడిది అది? తినకూడదు నువ్వు చెప్పావా? ఏంటో తినేదా? కాదుగా. పాడుకో. అండ్ ఇంకా పిల్లల్ని దక్షిత్ని అందరినీ అక్కడ పెట్టేసి నేను ప్రసన్న వచ్చామన్నమాట రిటర్న్ గిఫ్ట్స్కి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండదండి, అన్ని షాప్స్ తిరుగుతూ ఉండాలి. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే డిఫ్యూజర్ వేస్తాను కదా నేను. సో జర్మనీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే వూల్వర్త్ టెడీలోనూ ఉంది, అలా ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, అందుకే వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మేమైతే టెడీలో వాటిల్లో చూస్తున్నాము. ఇలా మేము రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇక్కడ ఏజ్కి తగ్గట్టు అనమాట. మనం ఎంతమందిని పిలుచుకుంటామో వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏజ్ బట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అనమాట. సో అలా ఏజ్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నాకు అంతగా ఐడియా లేదు. కొంతమందికి ప్రశ్న వాళ్ళు ఏంటంటే బర్త్డేస్ చేసి ఉన్నారు కదా ఆల్రెడీ, ఇంకా దాన్నే తీసుకొని వచ్చి ఇంకా కావాల్సినవన్నీ అమ్మాయిలకి అబ్బాయిలకి. నేనైతే కొన్ని ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశాను. సో మిగిలినవి ఇక్కడ తీసుకుందామని చెప్పి అండ్ దక్షిత్ కూడా కొన్ని చూద్దామని వచ్చానమాట. సో మెయిన్ బర్త్డేస్ అంటే ఒక పెద్ద హెడేక్. రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, అంటే వాళ్ళకి నచ్చిని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. సో మనకేంటంటే ఒక కామన్ గిఫ్ట్ తీసుకుంటాము. ఈసారి నేను అలానే అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వద్దు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు, సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు తీసుకుందామని అన్నారు. సో అలానే గిఫ్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ దక్షిత్కి కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా అది ఓపెన్ చేసే వరకు అస్సలు ఊరుకోలేదు. బట్ చాలా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. వాడికి చాలా తక్కువగా ఉంటాను నేను ఇలాంటివి ఆడుకునే టాయ్స్. అది కొన్న సెట్ మొత్తంలో ఒక్కొక్కటి ఎప్పుడైనా ఇస్తూ ఉంటాను అనమాట. లేకపోతే వాడికి చాలా అంటే అన్నీ క్లమ్జీ అయిపోయి చాలా తొందరగా కొట్టేస్తారు కదా. సో అలా మొత్తం మాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. ఇంక ఇక్కడి నుంచి మేము రాహుల్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. హలో, సో మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు దొరికేసాయి. సో ఇప్పుడు రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇక్కడ నుంచి ప్రశ్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం. యాక్చువల్గా ప్రశ్న వాళ్ళు మాతో పాటే వచ్చారు. మేము ఇద్దరం కలిసి అనుకున్నాం ఈ షాపింగ్. వాళ్ళు ఆఫ్లైన్ వెళ్ళారనమాట. సో ఈ లోపు మేము రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ప్రశ్న వాళ్ళ ఇంటికి వెళ్తాము. అసలు మా క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే వర్షం స్లోగా తగ్గుతూ ఉంది, చల్లగా అవుతుంది అనమాట క్లైమేట్. హలో,
ఇటు 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 అషిమా ఇలా తీసుకురా, ఇక్కడ తీసుకురా దా. అయ్యో అయ్యో అషిమా బాబో ఏది ఏది బాబో ఏది? అయ్యో చూసుకో, ఏది బాబో? బాబో ఏది? ఏది బాబో? బాబో ఏది? అషిమా బాబో ఏది? అదే నా బాబు అంటే బాబా, ఇదే నా బాబు అంటే బాబుని జోజో పెట్టు, జోజో పెట్టు, జోజో జోజో పెట్టు, ఆమ్ పెట్టు బాబోకి, ఆమ్ ఆమ్ పెట్టు తల్లి, ఆమ్ పెట్టు, ఆమ్ పెట్టు బాబోకి జోజో పెట్టుకోని, జోజో జోజో. కుక్ చేస్తున్నావా కిచెన్లో? కుక్ చేస్తున్నావా? అషమ నాన్నేరి? అయ్యో నాన్న ఏరు నాన్న? అన్నేడి అన్న? అన్న దక్షిత్ ఏడి? దక్షిత్ నాన్న ఏరి? అండ్ మేము రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా చాలా టైం స్పెండ్ చేసాము, ఆల్మోస్ట్ ఒక 3 hours అలా ఉన్నాము. నేనైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదు, ఇంకా మాటల్లో పడిపోయామన్నమాట. ఇంకా అలా డిన్నర్ చేసి పిజ్జా అవన్నీ తిని ఇంకా వాళ్ళ ఇంటికి బయట అనమాట ఇది చిన్నగా షూట్ చేశాను. ఇంకా ప్రశ్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా స్టే చేసి నెక్స్ట్ డే ఇంటికి వచ్చాము. ఇంకా నేను అసలు వీడియో ఏం కంటిన్యూ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చాక ఇక్కడ చికెన్ బర్గర్ ప్రిపేర్ చేస్తున్నాను, హోమ్ మేడ్ అనమాట కంప్లీట్లీ. ఆ బ్రెడ్ ఒకటి బయట నుంచి తెచ్చుకున్నాం. ఆ చికెన్ మధ్యలో ఏదైతే స్టఫింగ్ ఉందో అది మనకి బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని మిక్సీ చేసి మసాలా అవన్నీ యాడ్ చేసి కొంచెం డీప్ ఫ్రై చేసి అవి ప్రిపేర్ చేశాను. సో ఈ బ్రెడ్ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో దానికి కొంచెం మైనీస్ పూసి ఇంకా ఏమంటారు ఆనియన్స్, టమాటో, మనకి బర్గర్ ఎలా ప్రిపేర్ చేస్తారు లెటస్ మొత్తం అన్నీ పెట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈవెన్ మధ్యలో పెట్టిన చికెన్ది కూడా అనమాట. దక్షిత్ ఎప్పుడు టాయ్తో ఆడుతూ ఉంటాడు, హ్యాంబర్గర్ హ్యాంబర్గర్ అంటూ ఉంటాడు. వాడు తింటాడు అన్నట్టు వాడి కోసం స్టార్ట్ చేసి వాడు తినకుండా మేము తినడం జరిగిందనమాట. బట్ చాలా యమ్మీగా వచ్చింది, లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంది. ఇంక ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా హెల్దీ కదా, ఫ్రెష్గా. సో నేను అనుకోకుండా స్టార్ట్ చేసేసాను, అంటే రెసిపీ షూట్ చేయాలన్న ఆలోచన నాకు రాలేదు. చెప్పాను కదా, ఇంకా ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి పొద్దున్నే లేచి వచ్చేసామన్నమాట. సో ఫ్రెష్ అయ్యి ఇంకా ఈ పని మీద పడ్డాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా లేట్ అయింది, 11-11:30కి తిన్నాం చెప్పాలంటే. అండ్ ఇదిగోండి మీకు జస్ట్ పెట్టడం చూపిస్తున్నాను. అండ్ మధ్యలో మనం వెజ్ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా వెజిటేరియన్ ఉంటే పొటాటో టిక్కాస్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకెప్పుడైనా డీటెయిల్ రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను. చాలామంది అడిగారు రెసిపీ, అది చాలా క్రిస్పీగా బాగా వచ్చిందనమాట. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, మా హస్బెండ్ అంటారు ట్రై చేయమని. సో అంటే నా స్టైల్లో ట్రై చేయని చెప్పారు. నేను ఎక్కడ రెసిపీ అదేం ఎక్కడ చూడలేదు, జస్ట్ నార్మల్గా మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రై చేసేసి ఇది మధ్యలో ఏం పెడతారో ఆబ్వియస్లీ మనకు తెలుసు కాబట్టి అలా చేశాను అనమాట. కొంచెం పెద్దగా చాలా బాగా వచ్చింది చూడ్డానికి అయితే.
అండ్ ఈ లాంగ్ వీకెండ్ మొత్తం 4 డేస్ కూడా చాలా ఫాస్ట్‌గా గడిచిపోయినట్టు అనిపించింది. ఇంట్లో ఆ రెయిన్ వల్ల ఎక్కడికి వెళ్ళక 1 డే బయటికెళ్ళాం అంతే, హాఫ్ డే. మిగిలిన డేస్ అన్నీ ఇంట్లో ఇలా పిల్లలతో స్పెండ్ చేశాము. ఈ బాస్కెట్ బాల్‌ది దొరుకుతుంది మనకి అమెజాన్‌లో. మీరు ఇండోర్ బాస్కెట్ బాల్ అని కొడితే మీకు ఈజీగా దొరికేస్తుంది అమెజాన్‌లో. ఇండియన్ అమెజాన్ అయినా జర్మనీలో అమెజాన్‌లో అయినా సరే. ఆ స్టాండ్‌తో ఉండేది నేను తీసుకోలేదు. ఎందుకంటే అది వేసేటప్పుడు స్టాండ్ అస్తమానం పడిపోతది. ఇదైతే మనం ఒక నెయిల్‌కి దీన్ని అటాచ్ చేసేస్తే సరిపోతుందనమాట. ఈ బాల్‌తో సహా వస్తుందది. సో దక్షిత్‌కి చాలా బాగా అనిపించింది. బయట పెడదాం అనుకున్నాం కానీ ఇంకా వర్షం అదంతా ఉంది కదా, ఇంకా అందుకని ఇంట్లోనే పెట్టేసామన్నమాట. సో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. పిల్లలకి అదొక ఎంటర్టైన్మెంట్, మగ పిల్లలకి. సో ఇలాంటివి కొన్ని కొన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తా. ఆల్ ఎట్ వన్స్ అయితే వాళ్ళకి హెవీగా ఉంటది. అండ్ దక్షిత్ ఇంకొక ఫ్యూ డేస్‌లో 2½ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాడనమాట. సో ఏజ్‌కి తగ్గట్టు ఆల్రెడీ కిండర్‌గార్టెన్‌లో కూడా చాలా టాయ్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా ఎక్స్‌ప్లోర్ చేసి వస్తారు. మన ఇంట్లోవి వాళ్ళకి చాలా నథింగ్ అనిపిస్తది. అన్ని టాయ్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ ఆడి ఇంటికొచ్చాక ఏం ఆడతాడని ఎప్పుడైనా ఇలాంటివి కొన్ని కొన్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాం అనమాట వీకెండ్స్‌లో అలాగా. సో అలా మంచి టైం స్పెండ్ చేశాము, క్వాలిటీ టైము. బట్ ఇదే లాస్ట్ లాంగ్ వీకెండ్ అనమాట. ఆల్మోస్ట్ ఈ ఇయర్‌కి ఇదే లాస్ట్ వీకెండ్ చెప్పాలంటే. మేలో చాలా వస్తాయి. ఆల్మోస్ట్ 2-3 లాంగ్ వీకెండ్స్ వస్తాయి. సో అందరూ మంచిగా ట్రిప్స్‌కి అవి ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైం అనమాట. అండ్ ఇలా వాళ్ళ డాడీతో మంచి టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ అషి కూడా అంతే. వాళ్ళ అన్నయ్య ఏది చేస్తే అది చేయాలంటది. వాళ్ళ అన్నయ్య లేనప్పుడు ఆ బాల్ తీసుకెళ్ళి ఆ గోడ దగ్గర నుంచొని వేయడానికి ట్రై చేస్తదనమాట. సో ఇలా మా లాంగ్ వీకెండ్ మంచిగా చేసామన్నమాట. అండ్ చాలామంది మొన్న పెట్టినప్పుడు అడిగారు అషి బర్త్డే ఎప్పుడు అని. జూన్ 18th అండి తన బర్త్డే. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఈ మెసేజ్లో కూడా చెప్తున్నారు కమెంట్స్లో, అప్పుడే 1 ఇయర్ అయిపోతుందని. నిజంగా మాకే షాకింగ్గా ఉంటుంది. అషి పుట్టి అప్పుడే 1 ఇయర్ అయిపోయిందని. టైం చాలా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అసలు మేమే నమ్మలేకపోతున్నాం అనమాట. బట్ ఫైనల్లీ ఫ్యూ డేస్లో అయిపోతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.